మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నరేంద్ర మోదీ గారి 122వ మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం 72వ వార్డు 111వ పోలింగ్ బూత్ లో వీక్షించడం జరిగింది. ఇక్కడ స్ఫూర్తి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలతో ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పరశురామరాజు గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు జిల్లా జిఎస్ గారు శ్రీ పొలిమేర శ్రీనివాసరావు గారు ఇంకా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఎంతో మంది భారతదేశంలో స్వయం కృషితో పైకి వచ్చినటువంటి ఎంతో మంది కోసం వివరంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వచ్చే నెల 21వ తేదీన మనకి యోగా డే వస్తుంది. ఆ యోగా డేని అందరూ కూడా చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి మా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు ప్రతి నెల కూడా చివరి ఆదివారం వచ్చే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన కూడా ఒక నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ లో పాల్గొని అందరూ వీక్షించి వెంటనే సర్లాప్లో అవన్నీ కూడా అప్లోడ్ చేసి మా కేంద్ర పార్టీకి, రాష్ట్ర పార్టీకి, జిల్లా పార్టీకి ఈ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయమన్నారు. అందులో భాగంగా ఈరోజు గాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డుల్లో సుమారు 50కి పైగా 50 ప్రాంతాల్లో ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించి సర్లాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం ఇక్కడ 122వ మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇది గాజువాక 111వ బూత్ 72వ వార్డులో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ రకంగా దేశవ్యాప్తంగా ప్రతి బూత్ లెవెల్లో కూడా మన్ కీ బాత్ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని చోట్ల ప్రజలు చూపిస్తూ దేశ అభివృద్ధికి ఏం జరుగుతుందనేది తెలియజేసే కార్యక్రమం ఇది. అలాగే కొత్తగా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, అలాగే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది అనే, అలాగే స్పోర్ట్స్ లో, అలాగే ఈ రోజు సింహాల గురించి ఎలా పెంపుదల జరుగుతుంది, అలాగే హనీబీ పరిశ్రమల్లో వచ్చే లాభాలు ఏంటి, ఇలాగా ప్రతి నెల లాస్ట్ ఆదివారం ఈ ప్రోగ్రాం చూడటం జరుగుతుంది. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడేది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి నెల ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా జరగటం, దీనికి మనం ఎన్నో విషయాలు, తెలియని విషయాలు, దేశవ్యాప్తంగా జరిగే అభివృద్ధి పనులు, దేశవ్యాప్తంగా జరిగే కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అన్ని చూడటానికి అవకాశం కల్పించి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన ఈ స్మృతి ఆశ్రమం తాలూకా స్టూడెంట్స్ కి, అలాగే మేనేజ్మెంట్ వారికి, మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా, మీడియా వారికి అందరూ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.